ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, బికమ్ రిచ్ అనేసి. ఎంత లేనివాడైనా అనుకుంటాడు నేను రిచ్గా బ్రతకాలని చెప్పేసి. మరి ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్లో చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్స్ అనేది జోలికే వెళ్ళటం లేదు. అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు వచ్చినాక కదా అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మనము రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఒక 10 కోట్లు మనము చేసుకోవాలి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఒక్కసారి వివరంగా. ఆబ్వియస్లీ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఏదైనా సరే అర్లీగా స్టార్ట్ చేస్తేనే దాని యొక్క ఫ్రూట్స్ మనం చూడగలం. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక మామిడి టెంక నాటారనుకోండి. ఒక మామిడి టెంక నాటితే అది చెట్టై పెరిగి పెద్దదై పళ్ళు ఇవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుంది. 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు ఏం చేయాలి మనం? దాన్ని చెదబట్టకుండా పెరగడానికి ఒక మంచి స్కోప్ ఇచ్చి నీళ్లు పోసి దానికి బాగా పాదు తీసి మంచిగా పెట్టుకుంటే 7 సంవత్సరాల తర్వాత ఫస్ట్ కాయ స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి 2 జనరేషన్స్ ఇస్తుంది. 2 జనరేషన్స్ అంటే 2 తరాలు మనం చూడొచ్చు. సో అంత స్కోప్ ఉంటుంది ఒక మామిడి టెంక నాటి దాన్ని పెరగనిస్తే. సేమ్ రూల్ అప్లైస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. అలాగే ఇంకొక బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక బ్యాంబూ ట్రీ వెదురు మొక్క. ఆ వెదురు మొక్క చిన్న మొక్క నాటితే అది పిలకై పెరిగి పెద్దయి మనకు కనీసం కొంచెం రూపం కనబడడానికి 5 ఏళ్ళు పడుతుంది. 5 years. కానీ అక్కడ నుంచి 9 monthsలో చాలా పైకి పెరిగిపోతుంది. ఎంత పైకి అంటే మనం ఊహించలేం. తెలుసుగా వెదురు మొక్క ఎంత పెద్దగా ఉంటుందో. ఆల్మోస్ట్ తాడి చెట్టు కంటే ఎక్కువ హైట్ అయిపోతుంది. ఇదంతా 9 monthsలో. కానీ ఫస్ట్ 5 years ఏమైంది? అది అంత పొడుగు పెరగాలి కాబట్టి దాని రూట్స్ స్ట్రాంగ్ అవ్వాలి కదా. అందుకే కింద రూట్స్ డీపెన్ చేసుకుంటాయి. డీప్ చేసుకొని కిందికి వెళ్ళి అక్కడ 5 సంవత్సరాలు దాని ఒక ప్లాట్ఫామ్ వేసుకొని 9 నెలల్లో పెరిగిపోద్ది. సేమ్ రూల్ అప్లైస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. మీరు ఎప్పుడు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ యొక్క కార్పస్ అంత పెరుగుద్ది. సింపుల్ ఒక రూల్ చెప్తాను నేను. ఇది వినడానికి సింపులే, కానీ ప్రాక్టీస్ చేస్తే తప్ప అది మనం అనుభవించలేము. అనుభవంతో చెప్తున్నాను నేను. సో మనం నార్మల్గా రూల్ 15 మాట్లాడుతూ ఉంటాం ఎక్కువ. 15,000 per month, 15 years పీరియడ్, 15% రిటర్న్ వస్తే మీ పోర్ట్ఫోలియో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 15 years 1 crore అవుద్ది. ఓకే, 15 yearsలో ఇక్కడతో స్టోరీ అయిపోద్ది. మళ్ళీ ఇదే ఇన్వెస్ట్మెంట్ 15,000 15% రిటర్న్ వస్తే ఇంకొక 15 years కంటిన్యూ చేస్తే ఎగ్జాక్ట్లీ 30th year తర్వాత మీ పోర్ట్ఫోలియో 10.5 కోట్లు ఉంటుంది. ఇది చెప్పామనుకోండి, 10.5 కోట్లు అంటే నువ్వు ఇస్తావా, నువ్వు గ్యారంటీ ఇస్తావా, నువ్వు ఉంటావా అని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు మనకు కదా. అది కాదు. మీరు నార్మల్గా ఎనీ సిప్ క్యాలిక్యులేటర్ తీసుకొని 15,000 15% 30 years పెట్టండి. 10.5 crore. అంటే ఒక వ్యక్తి 2022కి స్టడీస్ అయిపోయి జాబ్లో జాయిన్ అయ్యాడు. 25 వరకల్లా 30కి పెళ్ళి అయిపోయింది అనుకుంటే అప్పటికి శాలరీ ఒక 60,000-70,000, 1,00,000 శాలరీ కామన్ ఈ రోజుల్లో అనుకుంటే ఒక 15,000 తీసుకోవచ్చు కదా తన శాలరీలో నుంచి. ఆ 15,000 ప్రతి నెల స్టెప్అప్ చేయొద్దు, ఏం చేయొద్దు, అలాగే వదిలేయండి దాన్ని. ఆ 15,000 కంటిన్యూ చేస్తూ పోండి. అలా మీరు రిటైర్ 60 సంవత్సరాలకు అవుతాం కదా జనరల్గా. అప్పటి వరకు చేయగలిగితే, లేదు రిటైర్ అయ్యేంత వరకు అవ్వను, నేను 45-50కి రిటైర్ అయిపోతా, ఇప్పుడంతా కూడా అదే మాట్లాడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకు స్టెప్అప్ అంటే 15,000 ఒక ఇయర్ తర్వాత 10% అంటే 16,500, మళ్ళీ ఒక ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 10%, అలా పెంచుకుంటూ వెళ్తే 20 yearsలో అంటే 50 వరకల్లా మీరు చేస్తూ పోతే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 20 years విత్ స్టెప్అప్, వితౌట్ స్టెప్అప్ 30 years తర్వాత ఎగ్జాక్ట్లీ మీ పోర్ట్ఫోలియో 10.5 కోట్లు అవుతుంది. సో మీరు అడిగిన ప్రశ్నకు సాధ్యమే కదా. నేను 30 సంవత్సరాలు సిప్ చేస్తూ పోతే 10.5 కోట్లు వస్తుంది. అప్పుడు 2 క్వశ్చన్లు వస్తాయి. నా 30 సంవత్సరాల పాటు చేస్తూ పోతే నాకు వచ్చే 10 కోట్లు ఏ మూలకు సరిపోతుంది, సరిపోదా, అప్పుడు డబ్బుల వాల్యూ ఎంత, ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నువ్వు ఏం చేయకపోతే అది కూడా ఉండదుగా. ఏదో ఒకటి చేస్తే కనీసం ఉంది కదా. ఇన్ఫ్లేషన్ నీ చేతులు లేదు, నా చేతులు లేదు, మన ఎవరి చేతులు లేదు. ఇన్ఫ్లేషన్ అనేది ధరల పెరుగుదల, అది జరుగుతూనే ఉంటుంది. మా ఫాదర్ స్టార్టింగ్ శాలరీ 300-400 రూపాయలు, నా శాలరీ 6,000-7,000 రూపాయలు. మా అబ్బాయి శాలరీ వచ్చేసి ఇంకా ఇంటర్ చదువుతున్నాడు. మా శాలరీ వచ్చేప్పటికి కనీసం స్టార్టింగ్లోనే 40-50,000 ఉంటుంది. మరి పెరిగిపోలే, శాలరీ పెరిగింది కదా ఇన్ఫ్లేషన్తో పాటుగా. సో అట్లాగే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కనుక అది పెరిగిన దాన్ని మన చేతుల్లో లేదు. మన చేతిలో ఏముంది? ఇన్వెస్ట్మెంట్ మన చేతుల్లో ఉంది. ఎంత పీరియడ్ చేయాలో మన చేతుల్లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేయాలో మన చేతిలో ఉంది. సో మన చేతుల్లో ఉంది, మనం ఆలోచిద్దాం. రేపు పొద్దున 30 సంవత్సరాల తర్వాత వాల్యూ పడిపోద్ది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది అంటే అది మన చేతిలో లేదు. మనం ఏం చేయగలమో అది మాత్రం ఆలోచిద్దాం. టైం నీ చేతిలో ఉంది, అమౌంట్ నీ చేతిలో ఉంది, పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నీ చేతిలో ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఇటువంటి ప్రశ్న అనేది మనం ఎదుర్కోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 3 చెప్పాం కదా. 15,000 మనం చేయాలి, మన దగ్గర ఉంది. 15 years చేయాలి, 1 crore వస్తుంది. 30 years చేస్తే 10 crores వస్తుంది, మన చేతిలో ఉంది. 15% మార్కెట్ ఇస్తారా ఇవాళ, అది చూద్దాం. మీరు లాస్ట్ 25 yearsలో ఇండియన్ సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ ఇచ్చిన రిటర్న్ 16.2%. ఇది 20-25 years పాటు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన యావరేజ్ రిటర్న్. అంతేగాని చాలా మంది ఏం చెప్తారు తెలుసా కింద కామెంట్స్లో, లాస్ట్ 1 year నుంచి మార్కెట్ ఇవ్వలేదు, రిటర్న్ ఇవ్వలేదు, లాస్ట్ 2 years పెడితే ఏం రిటర్న్ రాలేదు, 3% వచ్చింది, మీరు 15 వస్తుంది అంటారు. డెఫినెట్లీ 2-3 yearsలో చేస్తే రాదు. మీరు కనీసం 15-20 సంవత్సరాలు ఉంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మోర్ దెన్ 12, 13, 14, 15 ఉంటుంది. నార్మల్గా చేస్తూ కూడా 12% ప్లస్ వస్తుంది. ఏది 15-20 yearsలో చెప్తున్నా నేను. అదే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళి పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకొని మంచి ఫండ్స్ సజెస్ట్ చేసి పెట్టుకొని మార్కెట్తో పాటుగా ట్రావెల్ చేస్తూ ఇప్పుడు ఏ కేటగిరీ తక్కువ ఉంది, ఏ కేటగిరీలో నేను ఇన్వెస్ట్ చేయాలి, నెక్స్ట్ కేటగిరీ ఏంటి, మార్కెట్ ఎలా డ్రైవ్ అవుతుంది చూసుకుంటూ పోర్ట్ఫోలియో ప్రతి 3 ఏళ్లకు 2 ఏళ్లకు రివ్యూ చేసుకుంటూ ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకుంటూ వెళితే 12-15% సాధించడం కష్టమేమీ కాదు. సరే 15 రాలేదు, 12% వచ్చింది అనుకుందాం, 10 కోట్ల బదులు 8 కోట్ల ప్లస్ వస్తాయిగా. మీరు ఏం చేస్తే 8 కోట్లు వస్తాయో చెప్పించండి నాకు. ఏది చేసినా ఇంత ఈజీగా రాదు. సో ఇది ఈజీ అనే వర్డ్ యూజ్ చేశాను కదా, నిజంగా కూడా ఈజీయే ప్రాక్టికల్గా చేస్తే. అప్పుడు మీరు ఏం చేయాలి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఓపిక్గా ఉండాలి. అంతే కదా. మామిడి టెంక్ ఎగ్జాంపుల్, వెదురు మొక్క ఎగ్జాంపుల్, దానిలాగా మనకు కూడా ఉండాలి. మనము ఒక జింకని వేటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుంది, అలాంటిది మనం జింకని కాకుండా పులిని మనం వేటాడబోతున్నాం. ఇంకెంత ఓపిక ఉండాలి మనకు. ఆ ఓపిక ఉంటే మీకు అంత రిటర్న్స్ వస్తాయి. సో గత 25 yearsలో మన నెక్స్ట్ ఫ్యూచర్, ఇప్పుడు మనం అంతా మాట్లాడుతుంది వికసిత్ భారత్ 2047. ఫ్యూచర్ ఇస్ ఇండియాస్, ఫ్యూచర్ ఇస్ ఏషియా ఫ్యూచర్. సో ఇండియా ఫ్యూచర్ ఇంత కనబడుతుంది అన్నప్పుడు ఐ వెంట్ టు అదర్ కంట్రీస్ రీసెంట్లీ. ఎక్కడ కూడా ఇండియాలో ఉన్నంత యంగ్ ఇంగ్లీష్ స్పీకింగ్ డైనమిక్ పాపులేషన్ ఎక్కడ లేదు. మన దగ్గర ఉన్న ఈ పాపులేషనే మనకు వరం ఇప్పుడు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియా వైపు చూస్తున్నారు. సో ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతుంది రైజింగ్ తెలంగాణ ఈవెంట్. దీంట్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 3 లక్షల కోట్లు అయితే ఆల్రెడీ Day 1 వచ్చిందే 3,70,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ దేనికోసం, ఇండియాకి గ్రో అవడం కదా. మీరు 20 ఏళ్ల క్రితం వెళ్తే ఇండియా మొత్తం less than $1 trillion ఎకానమీ ఉండేది ఇండియా మొత్తం. ఇవాళ ఒక్కొక్క స్టేట్ మనం 3 trillion 4 trillion మాట్లాడుతున్నాం. అంటే ఇండియన్ ఎకానమీ ఇప్పుడు $3+ trillion ఎకానమీ. రాబోయే నెక్స్ట్ ఒక 10-15 yearsలో వీఆర్ ఎయిమింగ్ ఫర్ మోర్ దాన్ $30-40 trillion ఎకానమీ. అంటే 10 times ఇక్కడ నుంచి. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా నెక్స్ట్ రాబోయే 2035 వరకల్లా 10 trillion ఎకానమీ, 2047 వరకల్లా 50 trillion ఎకానమీ మాట్లాడుతున్నాం. ఇంకా మనం జస్ట్ 4 trillion ఉన్నాం. అంటే ఇక్కడ నుంచి ఒక 12-15 times పెరగడానికి స్కోప్ ఉందా జస్ట్ 25-30 yearsలో? అంటే ఎకానమీ కనుక 12 times పెరిగితే మార్కెట్స్ ఇంకొక 4 times ఎక్కువ పెరుగుతాయి. అంటే మార్కెట్ 20 times పెరుగుతాయి. మార్కెట్ 20 times పెరిగితే ఫండ్స్ 30 times పెరుగుతాయి. ఎందుకంటే ఇదంతా మేనేజ్డ్ కదా. కనుక మార్కెట్ని అలా వదిలేసినా కూడా అంత పెరిగితే మేనేజ్డ్ ఫండ్స్ ఇంకొంచెం ఎక్కువ పెరుగుతాయి. ఎగ్జాంపుల్, లాస్ట్ 25 yearsలో నిఫ్టీ 1000 ఉండింది 25 years బ్యాక్, ఇవాళ 25,000, అంటే 25 times. బట్ అదే 25 yearsలో మ్యూచువల్ ఫండ్స్ 100 times పైన పెరిగిన ఫండ్స్ బోల్డ్ ఉన్నాయి. చాలా, 1-2 కాదు. మీరు 25 years బ్యాక్ ఉన్న ఏ ఫండ్ తీసుకున్నా వర్స్ పర్ఫార్మెన్స్ కూడా 70 times 80 times when నిఫ్టీ హ్యాస్ గివెన్ 25 times ఓన్లీ. సో అలాగే నెక్స్ట్ రాబోయే 30-25 yearsలో మార్కెట్స్ ఇంత పెరగడం స్కోప్ ఉంటే ఫండ్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి. సో డెఫినెట్లీ మన 12% 15% ఏదైతే ఉందో ఇట్స్ ఎ కేక్ వాక్. బట్ ఇక్కడ అంతా కూడా మనము ఇవ్వవలసింది టైం. టైం ఈజ్ ద కింగ్, టైం ఈజ్ మనీ. ఆ టైం కనుక మీరు ఇవ్వగలిగితే డెఫినెట్లీ చెప్పే రిటర్న్స్ చూడొచ్చు. అప్పుడు 15-15-30, 15,000, 15%, 30 years, 10.5 crore ఈజీగా వచ్చిందా? కానీ దీనికి మీకు ఇక్కడ ఉండాలి సైకాలజీ ఆఫ్ మనీ. మీరు ఫిక్స్ చేసుకోండి, అడ్వైజర్తో ట్రావెల్ చేయండి, డెఫినెట్లీ యూ కెన్ సీ. అలా నేను ఇప్పటికీ ఒక 42 మందిని కరోడ్పతిని సృష్టించాను. అంటే వాళ్ళందరికీ ఇలా వేలు పెట్టి నడిపిస్తూ చిన్న అమౌంట్స్ తోటి నా పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు 340 కోట్లు మేనేజ్ చేసేది. అందులో 42 మంది మోర్ దెన్ 1 crore ఉంటారు. వీళ్ళందరికీ నేను గైడ్ చేస్తూ నడిపించింది అనమాట. సో అలా నా టార్గెట్ ఏంటంటే రాబోయే నెక్స్ట్ 10 yearsలో 100+ 1 crore+ ఇన్వెస్టర్స్ ఉండాలి. వీళ్ళందరూ చిన్న సిప్పులు చేసుకొని ఇలా గ్రో అయిన వాళ్ళే. ఇది SIPతోనే సాధ్యం, ఇంకా ఎక్కడ పాసిబుల్ అవ్వదు. అంటే కొంతమంది మైండ్ సెట్ ఎక్కడ అయిపోతుంది తెలుసా సార్? మీరు అన్నా చూసారా 15,000 అనేసి, అక్కడే అయిపోద్ది. అమ్మో 15,000 తీసి పక్కన పెట్టాలా, 10 కోట్లు వస్తాయి. సో ఇప్పుడు ఒక సామెత ఉంటది, నేను పుట్టడం అనేది ఎలా పుట్టినా పర్వాలేదు, కానీ నేను పేదవాడిగా చచ్చిపోకూడదు కదా. నేను రిచ్గా చచ్చిపోవాలి, నా కొడుకు ఇంకా బెటర్గా ఉండాలి, నా లైఫ్ ఇంకా బెటర్గా ఉండాలి. సో మా ఫాదర్ పాపం ఆయన కష్టపడి మమ్మల్ని ఇలా తీసుకొచ్చాడు, నేను ఇంకొంచెం బెటర్ చేయాలి కదా. సో మా ఫాదర్ సర్వైవల్ కోసం కష్టపడ్డాడు, నేను బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ కోసం కష్టపడాలి. అలా జరుగుతున్నప్పుడు నా ఎయిమ్, వ్యూ, విజన్ హై ఉండాలి. అప్పుడే కదా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా, ఒకప్పుడు మనం చిన్నప్పుడు సినిమాకి వెళ్తే 10 రూపాయల టికెట్, 5 రూపాయల టికెట్, 100 రూపాయలు అందరూ పోయించేవాళ్ళం. ఇవాళ 4,000 ఎందుకు స్పెండ్ చేస్తున్నారు సినిమాకి వెళ్తే? అవునా? ఒక కపుల్ 2 పిల్లలతో సినిమాకి వెళ్తే సినిమా టికెట్ ఆడుకో దాంట్లో ఉంటారు, పిల్లలు ఆడుకుంటారు కదా, దానికి ఒక 500 రూపాయలు. అక్కడ నుంచి ఇంటికి డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్తాం,
ఖర్చు 4,000 రూపాయలు. ఎందుకు స్పెండ్ చేస్తున్నారు? నేను అలా స్పెండ్ చేస్తే ఆనందం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? వేసుకునే బట్టలు, నడిపే కారు, ఉండే ఫ్యామిలీ, ఉండే ఇల్లు, ఇదే కదా. Yes. దీనికోసం నేను వర్క్ చేయాలి, దీనికోసం హ్యాపీగా ఉండాలి. సో నాకు ఇది ఎప్పటి వరకు ఉండాలి? చచ్చిపోయేంత వరకు. నా లైఫ్ స్పాన్ పెరిగింది, నేను 75-80 బతుకుతా. వర్క్ లైఫ్ తగ్గిపోయింది. వర్క్ లైఫ్ 50కి ఆగిపోతుంది, లివింగ్ లైఫ్ ఏమో 80 దాకా ఉంది. అలా 30 years ఎవరు ఫండింగ్ చేయాలి? ఇది ఫండింగ్ చేస్తుంది. Yes. అది లేకపోతే మీ అబ్బాయి మీద డిపెండ్ అవుతారా? ఎవ్రీ నెల కాల్ చేసి ప్రతి నెల నా పెన్షన్ పంపి అడుగుతారా? స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్సే పెన్షన్ ఇస్తలేవు ఇప్పుడు Yes. కదా. సో మన పెన్షన్ మనమే క్రియేట్ చేసుకుంటే టెన్షన్ లేకుండా బతకొచ్చు. దానికోసమే ఈ రూల్ 15. Yes. Yeah. Thank you, sir. థ్యాంక్ యూ అండి.